ఒక అసోసియేషన్ ఏర్పరిచి ఆప్టా తరఫున ఎవరికైతే మామూలుగా ఎంతో కష్టపడి ఇక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ అన్ని గ్రామాల్లో ఇక్కడి నుంచి పోయిన వీళ్ళు ఎంతో కష్టపడి అమెరికాకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కష్టాలు కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఇక్కడున్న విద్యార్థులు కానీ పడకుండా వాళ్ళకు ఎంతో కొంత సహాయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆప్టా తరఫునని ఒక ఆప్టా సంస్థ స్థాపించి ఆ తరఫున ఈ స్కాలర్షిప్ అనేది ఇక్కడ విద్యార్థులకు ఇవ్వాలని వాళ్ళు కష్ట నష్టాలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విధంగా వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆప్తులు అయితే ఎవరున్నారో ఆ ఆప్తులకి వాళ్ళు ఇటువంటి స్కాలర్షిప్ ఇవ్వడం అంటే చాలా సంతోషించదగ్గ విషయము. అది కూడా కాకుండా వాళ్ళని ఎంతైనా సరే అభినందన విషయం. ఎందుకంటే మన దగ్గర కూడా వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అమెరికాలో, కానీ ఇక్కడ మన దగ్గర కూడా ఎంతో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. పోయినసారి గత సంవత్సరం వచ్చారు, గుంటూరులో పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మామూలుగా భీమవరంలో పెట్టారు. ఆ విధంగా ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేతనైనంత వరకు సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ లో ఈ విద్యార్థులకి చేయాలని ఉద్దేశం చేస్తున్నారు. చేసిన దానికి కూడా వాళ్ళు చాలా వరకు కూడా ఇటువంటి ఉద్దేశం కూడా మనం కూడా లోకల్ గా ఇక్కడైతే మనం ఉన్నామో మనం కూడా ముందుకు పోయి మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి మన ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు మనం కూడా సహాయపడి సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని చూసి మన దగ్గర మనం కూడా నేర్చుకొని మన ప్రాంత ప్రజలకి మన ప్రాంత పిల్లలకి మన చేతనంత సహాయ సహకారం అందించాలని కూడా ఇక్కడ ఉన్న పెద్ద మందిని కోరుకుంటూ నా వంతు సహకారం తెలియజేసుకుంటూ మేము చౌదరి జైకి 21 నుంచి 25 వరకు గాజుల పవన్ తిరుమల గాజుల పవన్ చెబడా తులసి గాజుల చైతన్యశ్రీ నాగమల్లేశ్వరి ఎందుకు నవ్వుతావు? ఎందుకమ్మా తప్పు నవ్వు భూతం తీసుకున్నామ్మా. ఈ పురస్కార స్వీకరణ విద్యార్థులు వాళ్ళు కూడా నెమ్మదిగా